నమస్తే ఏపీ 13 న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. 5 కోట్ల ప్రజల మనిషిని రాష్ట్ర అభివృద్ధి నా లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీరు గుండాలో టీడీపీ నేతల విజయసాయిరెడ్డి సీరియస్. టీడీపీ దాడులపై వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు. శ్రీవారి ముందు అందరూ సమానమేనని భావించే చంద్రబాబు తిరుమలకు ఎప్పుడు వచ్చినా సామాన్యుల క్యూ లైన్ నుంచే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈసారి కూడా ఆనందాన్ని కొనసాగించారు. సెంటర్లో గట్టిగా గట్టిగా చాలా బాగా ఖచ్చితంగా తిరుమలలో నవ్వుతూ మంత్రి నారా లోకేష్ సెటైర్లో పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సెటైర్లో మనకు పరదాలు అవసరం లేదని ఇక నుంచి కట్టవద్దని పోలీసులను కోరిన లోకేష్. సార్ లోకేష్ గారు సార్ కంగ్రాట్స్ సార్. పరదాలు కట్టారు అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పరదాలు కట్టారు. మీరందరూ తడిచిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, చెప్పుకునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టారు ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త. ఏపీలో జరుగుతున్న టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు ఆయన పార్టీ నాయకులకే ఉందంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యం ఏలుతుంది. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్ళాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ ఆస్తుల లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి. మీరు టీడీపీ కార్యకర్తల గుండాల ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కానీ దానికి పూర్తి భిన్నంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్ళపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని, దాడి జరిగిన తరువాత గాయాలకి గురై ఆ తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. టీడీపీ కార్యకర్తలా, మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అడగొచ్చు, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది. వ్యవస్థ పని చేయకుండా మానేసింది. బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో, ఎవరైతే హింసకు లోనయ్యారో ఆ బాధితుల ఆక్రందనలు అన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గాని ఆలకిస్తే, అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా. మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా
ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2 సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర, నేను అభివర్ణిస్తా ఉన్నాను, ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. 2024లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు, నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ సహకారం వల్లనే. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అది కూడా బీజేపీ సహకారం వల్లనే. నేను చెప్తా ఉన్నాను, ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి ఇది ఒక సాంప్రదాయం, మంచి సాంప్రదాయమా, ఇది మంచి ప్రెసిడెంటా కాదా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న నగరి పట్టణ తెలుగు తమ్ముళ్ళు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు 4వ పర్యాయంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ సందర్భంగా నగరి శాసనసభ్యులుగా శ్రీ గాలి ప్రకాష్ ని జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించిన నగరి ప్రజలు కృతజ్ఞతాపూర్వకంగా నేత్ర ప్రదాతగా ప్రసిద్ధిగాంచిన గ్రామ దేవత నగరి శ్రీ దేశమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తదుపరి ఆలయంనకు విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వీట్లు పంచారు. నగరి టవర్ క్లాక్ నందు ఎన్టీఆర్ విగ్రహంనకు గజమాల వేసి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సుమారు 10 కేజీల లడ్డు మరియు అల్పాహారము పంచి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి నగరి మున్సిపల్ కార్యాలయం మీదట బాణసంచా కాల్చి కార్యాలయం సిబ్బంది అందరికీ స్వీట్లు పంచి జరుపుకున్నారు. కార్యక్రమానికి పట్టణ ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారు. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆస్తులపై దాడులు చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధానికి, హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలని వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ పేర్కొన్నారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. అప్పుడు ఎన్డీఏ 3 పార్టీలు ఆ రోజు పాలన కొనసాగించారు. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే, అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గూండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నిట్లో, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నరసరావుపేట జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి. ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ 7 రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు. ప్రభుత్వం అంటే కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని
కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన తలపించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత 3-4 రోజుల నుంచి ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాళ్ళు వేరే ప్రమాణ స్వీకారోత్సవాలు వీటన్నిటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది. దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసి దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది. వాళ్ళకు అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము. రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా మా నాయకత్వం తరఫున పరామర్శించి వాళ్ళకి అండగా ఉండేదానికి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు జరిగిన దాడులన్నిటికి కూడా వాళ్ళు కూడా బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రత నెలకొల్పేదానికి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నీ ఉన్నాయమ్మా. పార్లమెంట్ సెషన్లో ఎంపీలందరికీ రేపులో జరుగుతుంది, ప్రభుత్వం ఏర్పడకముందు జరిగిన పరిస్థితి ఏ రకంగా ఉన్నది బుక్లెట్లు అంటే ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై ఆల్రెడీ మేము కంప్లైంట్ రూపాన అందరికీ పంపిస్తున్నాం. మీకు కూడా మీడియా సోదరులకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అవి కూడా అందిస్తాం. మళ్ళా రేపు పార్లమెంట్ సెక్షన్ ప్రారంభం అయినాక తప్పకుండా 2 సభల్లో కూడా, ఉభయ సభల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై జరుగుతున్న దాడులకి పోలీసులు ఎక్కడా కూడా చర్యలు తీసుకొని ఉన్న పరిస్థితులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. మరీ ఘోరంగా నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ ఆస్తుల్ని మరీ విశ్వవిద్యాలయాలలో ఉన్న విగ్రహాలని అన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సచివాలయాలని, విశ్వవిద్యాలయాలని విధ్వంసం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా సరే పోలీసు వాళ్ళు సోద్యమే చేస్తున్నారు. కానీ ఎక్కడ కేసులు బుక్ చేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా మళ్ళీ కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చాలా బాధాకరం. కార్యకర్తలపైన దాడులు చేయడం, ఇల్లు కూలగొట్టడం లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేవు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది అని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ పేర్కొన్నారు. అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము, జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము, అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు, అధికారం ఇప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి పోయారు. కానీ ఈ విధంగా కార్యకర్తలపైన దాడులు చేయడము, ఇల్లులు కొట్టడం, ఇవన్నీ కూడా కొత్త పద్ధతి. ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు. మీరు ఏవైతే ప్రామిస్ చేస్తారో, మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 40% పబ్లిక్ ఈరోజు ఓటమి చెందినా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కేవలం ఆ 60% ఏదైతే మీకు 57 56 ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చక్కదిద్ది ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను. అదేవిధంగా ఈరోజు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా అందరికీ, పెద్దలందరికీ కూడా, ప్రెసిడెంట్ గారికి, ప్రధానమంత్రి గారికి, హ్యూమన్ రైట్స్కి, వాళ్ళందరికీ కూడా ఈ ఇష్యూస్ ఏవైతే ఘటనలు జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని 93% స్ట్రైక్ రైట్ గతంలో ఎప్పుడూ రాలేదన్నారు. చంద్రబాబు తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు పలువురు ప్రముఖులు హాజరయ్యారన్నారు. తాను ఏ కార్యం చేయాలన్నా ముందుగా తన కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రమాణ స్వీకారం చేయకముందే గత వారం రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ల కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయించడం అమానుషం. టీడీపీ నుండి కొంతమందిని వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చాడనే కోపంతో సాయి అనే వ్యక్తి తల పగలగొట్టడం పాశవికం. ఎమ్మెల్యే అనుచరులే స్వయంగా స్తుత్తులు గుణపాలు తీసుకొచ్చి మోరంపూడి జంక్షన్లో శిలాఫలకాలను ధ్వంసం చేశారు అని మార్గాని భరత్ మాజీ ఎంపీ పేర్కొన్నారు. వారి అనుచరులు వారు ప్రేరేపించే కార్యక్రమమే కనబడింది. ఎందుకంటే అది నాణ్యత లేదు, కూలిపోయింది, లేకపోతే చెయ్యి పెట్టారు కూలిపోయింది. ఈ రకమైన మాటలు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరో కూడా హర్షించరు. మరి ఈ రకంగా వాళ్ళకి అనుచరులు సుత్తులు గొడ్డళ్ళు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి గుణపాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళ చేత చేయడం అనేది కూడా నిజంగా ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అదొకటే కాకుండా ఈ పిల్లోడు సాయి అని కుర్రోడు అక్కడ మూలగొయ్య సీతంపేట ప్రాంతంలో అతను వర్క్ చేసుకునే పిల్లోడిని తీసుకుని వచ్చి ఇంత పెద్ద బండరాయి తీసుకొచ్చి నెత్తికేసి కొట్టారని అంటే నిజంగా ఎంత పాశవికంగా చేస్తూ ఉన్నారు. అంటే ఈ పిల్లోడు చేసిన కార్యక్రమం కూడా ఏం లేదు. ఆ ఏరియాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వైసీపీలో జాయిన్ చేశాడు. ఒక్కటే ఇతను చేసిన తప్పు ఎలక్షన్స్ ముందు. అలాంటిది తీసుకొచ్చి ఈ రకమైన కార్యక్రమం చేసి ఇక్కడ 14 కుట్లు పడినాయి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సెక్షన్స్ కూడా చాలా చిన్న చిన్న సెక్షన్స్ పెట్టారని మా నోటీస్కి వచ్చింది. ఖచ్చితంగా ఇది అటెంప్ట్ మర్డర్ కిందన్న 307 కేసు కట్టాల్సిన అవసరం. ఇది కూడా ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ కూడా కోర్టు ద్వారా కూడా వెళ్తాము. ఒకవేళ నిజంగా న్యాయం జరగని పక్షంలో ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకము పోలీస్ శాఖ పైన ఉంది. ఎందుకంటే ఈ రకమైన ఈ తరహా దాడులు అనేది ఆగాలి.
ఏదైనా యాక్షన్ తీసుకుంటే లీగల్గా తీసుకోండి, ఏదైనా చట్టపరంగా తీసుకోండి. అంతే తప్పితే తీసుకుని వచ్చి చట్టాన్ని మా చేతిలో తీసుకుని మేము దాడులు చేస్తామని అంటే ప్రజలు ఎవరు హర్షించరు. మా కార్యకర్తలు కూడా అందరం కూడా కలిసికట్టుగా దీనిపైన పోరాటం చేస్తాం. ఇదైతే మేము పూర్తి స్థాయిగా సీసీ ఫుటేజెస్తో పాటు వీడియోస్తో పాటు పెన్ డ్రైవ్ రూపేణ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం ఉంది పోలీస్ శాఖ కూడా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. దీంట్లో కారకులు, దీంట్లో ఎవరైతే పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కేసెస్ కట్టాలి, అరెస్టులు చేయాలి. ఇందులో చాలామంది 6, 7 కేసెస్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వీళ్ళపైన రౌడీ షీట్స్ కూడా తీయించాలి. ఎందుకంటే రాజమండ్రి ప్రాంతంలో, తూర్పుగోదావరి జిల్లాలో ఈ రకమైన తరహా ఎప్పుడు కూడా లేదు, ఈ కల్చర్ ఎప్పుడు లేదు. మరి ఈ రకమైన రౌడీయిజం క్రియేట్ చేస్తూ ఉన్నారని అంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అందరం కూడా ఇది ఒక కామన్ ఇంట్రెస్ట్గా కలిసికట్టుగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేట మండలంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో వైష్ణోదేవి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న యాత్రికులపై జరిగిన కాల్పులకు నిరసనగా పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. జై బోలో భారత్ మాతాకి జై అంటూ హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ జై బోలో భారత్ మాతాకు అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు నిర్వహించారు. తర్వాత రాజంపేట డీఎస్పీ చైతన్య కుమార్కి, ఆర్డీఓకి వినతి పత్రం ఇస్తూ ఈ కాల్పులు జరిపిన ఉగ్రవాదులను పట్టి ఉరితీయాలని తెలిపారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. పైన వస్తుందా? ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.